పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. సీఎం సంకల్పంతో ప్రధాని మోడీ పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించారన్నారు ఎంపీ మహేష్. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఏలూరు పార్లమెంటును అభివృద్ధి పదంలో ప్రథమ స్థానంలో ఉంచడానికి తన వంతు ప్రయత్నం చేస్తా అంటున్నారు ఏలూరు ఎంపీ మహేష్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. ఇలా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే ఏలూరు పార్లమెంట్లో పలు మంచి పనులు చేస్తూ సీఎం చంద్రబాబుతో పాటుగా ప్రధాని మోడీతో ఏలూరు పార్లమెంట్ సమస్యల మీద ప్రత్యేకంగా చర్చిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. మనతో ఏలూరు ఎంపీ ఉన్నారు. సరే, ఏంటి ఇంచుమించుగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఏంటి ఏలూరు పార్లమెంట్కి పుట్టా మహేష్ కుమార్ ఏం చేశారంటే ఏం చెప్తారు? ఈ 100 రోజుల్లో అండి ఏలూరు పార్లమెంట్కి ఇవాళ పామాయిల్ రైతులకి రేట్ పెరగడమైనా కానివ్వండి, అలాగే టొబాకో రైతులకి చెస్ రిలీజింగ్ అంటే వాళ్ళకి చెస్ ఉంది, లిమిటెడ్ ఉంది. ఆ లిమిటెడ్ లేకుండా వాళ్ళకి అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించాము. దానివల్ల టొబాకో రైతులకు కూడా చాలా వరకు వెసులుబాటు వచ్చి ఒక్కొక్క రైతుకి ₹1,00,000 మిగిలే అవకాశం కల్పించాము అప్పుడు. అలాగే ఇవాళ మీరు చూస్తే వందే భారత్ స్టాప్ ఓవర్ కావాలనుకున్నాం. అదే రకంగా వందే భారత్ స్టాప్ ఓవర్ వచ్చిన 100 రోజుల్లోనే అది కూడా స్టాప్ ఓవర్ చేయించాం. అలాగే ఇవాళ మీరు చూస్తే పోలవరం ప్రాజెక్ట్ ఉంది. పోలవరం ప్రాజెక్ట్కి 12,500 కోట్లు నిధులు కూడా రిలీజ్ చేయడానికి క్యాబినెట్ ఒప్పుకునింది. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు 3 సార్లు వచ్చి జలశక్తి మినిస్టర్ గారినైనా కానివ్వండి, ఫైనాన్స్ మినిస్టర్ గారినైనా కానివ్వండి, అలాగే ప్రైమ్ మినిస్టర్ గారినైనా కానివ్వండి, అందరినీ కలిసి మాకు పోలవరం ప్రాజెక్ట్ నిధులు కావాలన్నారు. అదే రకంగా ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా పోలవరం ప్రాజెక్ట్కి మేము సపోర్ట్ చేస్తామని సెంట్రల్లో కూడా ఫైనాన్స్ బడ్జెట్లో కూడా చెప్పారు. అదే రకంగా నిధులు కూడా రిలీజ్ అవుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పనులు కూడా వచ్చే అక్టోబర్ నవంబర్ నుంచి కూడా డైఫామ్ వాల్ పనులు కూడా స్టార్ట్ అయిపోతున్నాయని అందరికీ తెలుపుతున్నాయండి. ఇది 100 రోజుల్లో జరిగిందే. ఏలూరులో స్పెసిఫిక్గా చూస్తే మీరు ఈ 100 రోజుల్లో ఇది జరిగింది. అలాగే ఇవాళ మీరు చూస్తే జాబ్ మేళా, మేము జాబ్ మేళా పెట్టి 566 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేసాం. ఇవాళ ఇవన్నీ కూడా ఒక మెట్టు. 100 రోజుల్లోనే ఎన్డీఏ కూటమిలో మాకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన గైడెన్స్ ప్రకారంగా ప్రతి ఒక్క పని చేసుకుంటూ వెళ్తున్నాం. అదే రకంగా ఇవాళ ఏలూరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి హామీ చెప్పామో, ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఏమేమి హామీ చెప్పాం ప్రతి ఒక్కటి చేస్తున్నామని వాళ్ళకు కూడా సంతోషంగా ఉంది. సరే, ఏంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అన్నారు. దానికి సంబంధించి కొన్ని డేట్స్ కూడా ఇచ్చారు ఎప్పటికప్పుడు. ఇప్పుడు 2022, 2023 ఏంటి పర్టికులర్గా మీరు ఏమన్నా ఒక డెడ్ లైన్ చెప్పగలరా? పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుతుంది అనే దాని మీద. ఇవాళ అండి పోలవరం ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేస్తున్నామండి. ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది, ఏమవుతుందో ఎక్స్పోర్ట్స్ ఇంకా కొంచెం డేటా ఇవ్వాల్సింది ఉంది. ఆ డేటా అంతా వచ్చినాక కరెక్ట్గా డేటు ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా చెప్తాను. టెంటేటివ్గా ఈ 5 ఇయర్స్లో కంపల్సరీ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ చేస్తామండి. మేజర్గా డైఫామ్ వాల్ కంప్లీట్ చేయాల్సి ఉంది. కొత్తగా కట్టాలి మళ్ళీ. ఇప్పుడు కాఫర్ డామ్ వేసుకోవాలి, అలాగే డైఫామ్ వాల్ కట్టుకోవాలి. ఈ పనులన్నీ చేయాలంటే ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి కాబట్టి ఈ వాటర్ అంతా పోయినాక ఆ పనులు స్టార్ట్ అవుతాయి. వచ్చే రోజుల్లో మీకు ఆ డేట్, స్పెసిఫిక్ డేట్ అన్నీ కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఏదో ఊరికనే నేను ఏదో వీక్గా అట్లా చెప్తే కరెక్ట్ కాదు. నేను కరెక్ట్గా కనుక్కుంది, కరెక్ట్గా ఇంజనీర్స్, కాంట్రాక్టర్స్ అందరూ కరెక్ట్గా కనుక్కొని ఆ డేట్స్ అన్ని ఫిక్స్ చేసుకున్నాక ఆ డేట్స్ మీకు ఇస్తాను. సరే, ఏంటి పామాయిల్ రైతులు కూడా మీ దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చారు. ఏంటి వాటి పరిష్కారానికి ఏ విధమైన కృషి చేశారు? వారందరూ మీకు సన్మానం చేస్తున్నారు. దేని గురించి? ఇవాళ అండి పామాయిల్ రైతులకి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో మాకు గిట్టుబాటు ధర రావట్లేదండి. మాకు ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ ఉన్నింది. ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ తీయడం వల్ల మాకు ఇది రావట్లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకి చెప్పాను, నేను వచ్చిన తక్షణమే గవర్నమెంట్ వచ్చిన తక్షణమే మేము ఇది చేసి పెడతామని వాళ్ళకి చెప్పాం. ఇవాళ వాళ్ళకి గిట్టుబాటు ధర రేట్ వచ్చేట్లు ఓన్లీ పామ్ ఆయిల్ మీదనే కాకుండా ఎడిబుల్ ఆయిల్స్ మీద అంతా కూడా గిట్టుబాటు ధర వచ్చేట్లు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. కామర్స్ డిపార్ట్మెంట్ దాని మీద ఇంప్లికేషన్ ఆఫ్ 27.5% ఇంపోర్ట్ డ్యూటీ ఇంప్లికేషన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రైతుకి రేటు పెరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కూడా గిట్టుబాటు ధర వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందు చేయడం జరిగింది. అందుకే వాళ్ళ సంతోషం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సరే, ఏంటి కొల్లేరు మీకు ఐడియా ఉంటుంది. ఏలూరు పార్లమెంట్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా. అటువంటి కొల్లేరు ఆక్రమణలకు గురైంది. మొన్న కూడా మీరు చూశారు కొల్లేరు వరద ముంపు ఏ విధంగా ఉందో. సో కొల్లేరు ప్రక్షాళనకి ఏమైనా ప్రణాళికలు ఏమైనా చేస్తున్నారా? కొల్లేరు వరద ముంపు గ్రామాలను తప్పించడానికి ఈ వ్యవహారాల మీద. మొన్న కూడా అండి మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా వెళ్ళి అంతా చూసి మినిస్టర్ గారు కూడా క్లియర్గా చెప్పారు,
కొల్లేరు శాశ్వత పరిష్కారం చేస్తాము మేమని ఆయన కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదే రకంగా పనులు చేస్తున్నాం. 100% వచ్చే రోజుల్లో కొల్లేరు సమస్య కూడా తీర్చడానికి మేము అందరం ముందున్నాం. ఎన్డీఏ కూటమి ముందు ఉందని మీ అందరికీ తెలుపుతున్నానండి. సార్, నిరుద్యోగులు మొన్న ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది, ఉద్యోగం ఎలా పెట్టారు, సో చాలామంది బెనిఫిట్ అయ్యారు, ఇంకా చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు ఏలూరు పార్లమెంట్లో ఆ రోజు అటెండ్ కాను. సో మరలా ఏమన్నా ఇంకొక జాబ్ మేళా పెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇవాళ అంటే జాబ్ మేళా మేము కూడా ఫస్ట్ టైం పెడుతున్నాం. ఒక కన్సల్టెంట్కి ఇచ్చి అన్నీ కూడా వాళ్ళతో పెట్టిస్తున్నాం. కాబట్టి నాకు కూడా ఒక ఐడియా కోసం ఇక్కడ మిస్టేక్స్ జరుగుతుందా ఏంటి అనేది ఒక చిన్న ప్రోగ్రామ్ మాకు వచ్చిన రెజ్యూమ్స్ వరకు పెట్టాము. బట్ అక్కడికి 1000-200 మంది నుంచి 300 మంది రావడం జరిగింది. మేము ఏమంటున్నామంటే ఇది ఫస్ట్ బిగినింగ్ మాత్రమే, ఇవాళ ఆగిపోవట్లేదు ఈ జాబ్ మేళా అనేది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది. ఈ 5 ఏళ్లలో కంటిన్యూ ప్రాసెస్ చేస్తాం. వచ్చే రోజుల్లో మంచి మంచి కంపెనీలు కూడా తీసుకొని రావాలనే మా ఐడియా. అందుకని యువతకు కూడా చెప్పడం జరిగింది. ఈ జాబ్ మేళా అప్పుడు యువతకు ఏమని చెప్పామంటే మీ స్కిల్స్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పెద్ద కంపెనీస్లో స్కిల్స్ ఉంటే కానీ వాళ్ళు తీసుకోవారు, లేకుంటే రావట్లేదని కూడా చెప్పాం. మీ రెజ్యూమ్స్లో కూడా స్కిల్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయమన్నాం. అదే రకంగా వాళ్ళకి మెన్షన్ చేయమన్నాం. చేయాలి. ఎందుకంటే ఇవాళ ఒక ఫస్ట్ ట్రయల్గా మనం రన్ చేసాం. ఎందుకంటే ఎక్కడైనా మిస్టేక్స్ ఏదైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి నాకు కూడా తెలియాలి. కాబట్టి ఈ జాబ్ మేళా ఫస్ట్ టైం మనం కూడా కండక్ట్ చేస్తాం. ఆ కరెక్షన్ ఎక్కడైనా ఉందంటే చేసుకోవడానికని స్మాల్ జాబ్ మేళా లాగా పెట్టాము. ఇంకా వచ్చే రోజుల్లో కంటిన్యూస్గా ఈ జాబ్ మేళాస్ జరుగుతాయి. మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం 100% చేస్తాము. మొత్తం మీద ఈ 5 ఏళ్లకి సంబంధించి ఏమైనా ఏలూరు పార్లమెంట్ని అభివృద్ధిలో ముందుకు నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాను కూడా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజు, సాగర్, బిగ్ టీవీ, ఏలూరు నుండి.